మా మిత్రులు తిరుపతి అనిల్ అందరికీ పేరు పేరున వేదికమైనటువంటి టీచర్లకి, టీచర్ల సంఘాల నాయకులకి, మా రఘునందన్ ఉమాదేవి గారి బంధుమిత్రులకి, వాళ్ళ మిత్ర బృందానికి, వాళ్ళ పిల్లలకి, సహచర టీచర్లకి అందరికీ పేరు పేరున నమస్కారం. మేడం ఎవరో మాట్లాడేటప్పుడు ఉమాదేవి గారి గురించి చాలా గొప్పగా మాట్లాడారు. టీచర్ల సన్మాన సభ లేదా టీచర్ల రిటైర్మెంట్ ఫంక్షన్ ఏమి జరిగినా వేరే మీటింగ్ లెక్క 10 నిమిషాల్లో 20 నిమిషాల్లో ఓడిపోతుంది. టీచర్ల రిటైర్మెంట్ ఫంక్షన్ అంటే పొద్దున మొదలు పెడితే సాయంత్రం వరకు పిల్లలు, సహచర టీచర్లు, బంధుమిత్రులు గొప్పగా జరుపుకునే ఒక పండుగ వాతావరణమే టీచర్ రిటైర్మెంట్ సభ. ఎందుకంటే వాళ్ళ 30, 35, 40 సంవత్సరాల త్యాగానికి, వాళ్ళ యొక్క కమిట్మెంట్కి ఆ రోజు దొరికేటువంటి గొప్ప దక్షిణం అది. గురుదక్షిణం లాగా వాళ్ళకి దక్షిణం. కాబట్టి టీచర్ల యొక్క రిటైర్మెంట్ ఇట్లే ఉంటుంది. నేను మా మిత్రుడు రఘునందన్ అడిగిన, మరొకసారి మా పాత బాల్యమిత్రులు పరిచయం చేసే వేదికగా ఉండాలి అంటే అందరినీ పిలిచినట్టుంది. చాలామందికి కనపడుతున్నారు. పాట పాడరా పాడరా మన పాట అనేటువంటి ఆ విమలక్క పాట కావచ్చు, అంతకుముందు పాడినటువంటి ఆ పాట కావచ్చు, మనకు స్ఫూర్తిని ఇస్తాయి. ఆ స్ఫూర్తితోనే మనం ఇవాళ ఇక్కడ దాకా వచ్చినాం. కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే, ఇంతకుముందు ఉమాదేవి గారు వాళ్ళ బాల్యమిత్రులు పరిచయం చేసింది. శివకుమార్ గారు, సురేష్ గారు, కుమార్, ఆయన ఇస్రోలో శాస్త్రవేత్త అని. అంటే ఒకనాడు ఇవాళ అమెరికాలో ఉండేటువంటి గొప్ప గొప్ప డాక్టర్లు కావచ్చు, ఇవాళ సైంటిస్టులు కావచ్చు, వాళ్ళు ఆనాడు కాన్వెంట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళు కాదు, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో చదివిన వాళ్ళు కాదు. వాళ్ళంతా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని ఆ స్థాయికి వచ్చిన విద్యార్థులు మాత్రమే. ఆనాడు ఉన్న వాళ్ళ పిల్లలైనా, పేదవాళ్ళ పిల్లలైనా గదే యూనిఫామ్తో అందరూ గక్కడే చదువుకొని గొప్పగా ఎదిగలే తప్ప ఇవాటిలాగా 10 లక్షల రూపాయల సంవత్సర ఫీజు, 10 లక్షల ఫీజు ఉండేటువంటి స్కూల్ ఒకవైపు, కార్పొరేట్ విద్య ఒకవైపు, గరీబోళ్ళు చదివే విద్య మరోవైపు ఇవాళ బైఫర్కేట్ అయిపోయింది, విడదీయబడ్డది. ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లలంతా కూడా పేద పిల్లలు లేదా లోవర్ మిడిల్ క్లాస్ పిల్లలు తప్ప ఉన్న వాళ్ళ పిల్లలు ఎక్కడా ఇక్కడికి వస్తలేరు. అయినా ఇవాళ 27-20 లక్షల మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ ఉన్నారు. ఇవాళ నిజంగా ఈ దేశంలో పేదరికం పోవాలన్నా, ఈ దేశంలో అంతరాలు పోవాలన్నా, ఈ తరం ఈ జాతుల్లో ఉండే పిల్లలకు నిజమైన విద్య వస్తే, వాళ్ళు కనుక వాళ్ళ కాళ్ళ మీద బతికేటువంటి సత్తా ఇస్తే అప్పుడు సమాజం సిద్ధించే ఆస్కారం ఉంటుంది తప్ప ఈ వర్గాల పిల్లలు ఉన్నతంగా చదవకుండా, గొప్పవాళ్ళు కాకుండా సమాజం సిద్ధించేటువంటి ఆస్కారం లేదు. 79 సంవత్సరాలు గడిచిపోయింది ఈ దేశంలో. నా అంబేద్కర్ ఏ కళ్ళైతే కన్నాడో నా దేశంలో అంతరాలు లేనటువంటి ఒక సమాజం ఏర్పడుతుందని చెప్పి భావించిందో, కులాలు లేని, మతాలు లేని, వైవిధ్యాలు లేని గొప్ప సమాజం వస్తుందని చెప్పి భావించిండో. కానీ 79 సంవత్సరాలు గడిచిపోయింది. అది రాకపోగా ఇవాళ ఉన్న వాళ్ళ సమాజం ఒక దిక్కు అయిపోయింది, లేని వాళ్ళ సమాజం మరో దిక్కు అయిపోయింది. ఇవాళ ఆ లేని వాళ్ళ పిల్లలు చదివే స్కూళ్ళన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్ అయిపోయినాయి. ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా ఇవాళ ఏ రెసిడెన్షియల్ స్కూళ్ళ వ్యవస్థ అయితే వచ్చిందో ఆ రెసిడెన్షియల్ వ్యవస్థ స్కూళ్ళల్లో కూడా మనం ఈ మధ్య చూస్తూ ఉన్నాం. వాళ్ళకి డైట్ ఛార్జెస్ చక్కగా లేక, సకాలంలో
అనేక సమస్యలు పరిష్కారం కాకపోతే పిల్లలు ఎట్లా అస్వస్థతకు గురవుతున్నారో, ఎంత ఇబ్బంది పడుతున్నారో నేను చెప్పాల్సిన లేదు. ఇక గవర్నమెంట్ స్కూల్లో పరిస్థితి అయితే చెప్పనలవి కాదు. ఇవాళ క్వాలిటీ టీచర్లు ఉండే